హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే ఇంత మార్నింగ్ లేవడానికి కారణం ఎస్సీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ చూడడానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి తెలిసిందే కదా, సండే 70 అన్నాం. మా ఫ్రెండ్స్ అయితే టికెట్స్ అయితే బుక్ చేశారు. కానీ టికెట్స్ మా వాళ్ళకి అయితే బాగానే దొరుకుతున్నాయి. ఎలా దొరుకుతున్నాయి ఏంటో నాకు తెలియదు, కానీ అయితే వెళ్ళి మూవీ చూడాలి, కొంచెం వైబ్ అవ్వాలి, రావాలి, అంటే కూలి పని చేసుకోవాలి, తెలిసిందే కదా. అసలు టిఫిన్ చేయాలి, ఆకలి వస్తుంది. నాకు ఇది వద్దరుతున్న బ్రష్ చేస్తే ఆకలి వస్తుంది. చేయకూడదా చేద్దామా అని ఆలోచించా, ఎందుకులే చేద్దామని చెప్పేసి చేసి. అండ్ ఫస్ట్ ఆలోచించా, బైక్ మీద వెళ్దామా మెట్రోకి వెళ్దామా అని చెప్పేసి. కానీ ఏదైనా ఒకటే అవుతుంది, లైక్ టైంలో కానీ మనీలో కానీ. కానీ బైక్ అయితే మన కంఫర్ట్ ఉంటుంది, ఈజీగా వెళ్ళొచ్చేయచ్చు అని చెప్పేసి అనిపించింది. ఇంకా బైక్లో అయితే వెళ్ళొచ్చేద్దాం. కానీ వచ్చేటప్పుడు ట్రాఫిక్ ఎలా ఉంటుందో అదే పెద్ద టాస్క్. ట్రాఫిక్ లేకపోతే ఓకే, ట్రాఫిక్ ఉంటే బిస్కెట్. మళ్ళీ వచ్చి మనం లాగిన్ అవ్వాలి, వర్క్ చేసుకోవాలి. లెట్స్ బిగిన్ ది షో. అక్కడ కలుసుకుందాం. హే గైస్, ఇదే సుదర్శన్ థియేటర్. జనాలు చూసారు బయట ఎలా వెయిట్ చేస్తున్నారు, కానీ మన ఎంతకి థియేటర్ ఇది కాదు. మన థియేటర్ అయితే సంధ్య థియేటర్. ఇక్కడైతే అసలు వైబ్ ఇక్కడ ఉంటుందని చెప్పేసి, అంటే మహేష్ బాబు ఈ థియేటర్, పవన్ కళ్యాణ్ సంధ్య అని చెప్పేసి ఉంటాయండి ప్రాక్టీస్ క్రాస్ కోర్స్లో అలా. సరే మనం అయితే టిఫిన్ అయితే చేస్తాం. బాగుందిలే, పర్లేదు. ఒక 10కి 6, 7 అనుకోవచ్చు. ఈ టైంలో దొరుకుతుందంటే 7కి. కానీ హైదరాబాద్లో 7కి ఎక్కడ దొరకదు, అక్కడ దొరకదు. 8కి మ్యాక్సిమం ఓపెన్ అయ్యేది 8కి 11 వరకు తింటూనే ఉంటారు. మా వాళ్ళకి ఫోన్ చేస్తే ఇంకా ఒక్కటి స్టార్ట్ అవ్వలేదంట. ఇప్పుడైతే మనం థియేటర్ దగ్గరికి అయితే వెళ్ళాలి, సంజయ్ థియేటర్ దగ్గర. మెయిన్ థియేటర్ ఉండాలి, టికెట్స్ అక్కడే ఉన్నాయి, ఇక్కడ లేవు. చిన్నోడు పెద్దోడు ఉన్నాడు, కానీ వేరే రేలంగ మావయ్య. ఇట్స్ ఎమోషన్. బ్యానర్ సెటప్ అయితే అవుతుంది. హాయ్ బ్రో. హాయ్ బ్రో, హౌ ఆర్ యు? ఫైన్. ఎలా ఉన్నారు, ఏంటి సంగతి? వెల్కమ్ టు వెల్కమ్ టు రాకేష్ ఛానల్. తెలుసు మనోడు. హాయ్ బ్రో. జత 200 అండి గైస్. ఏంటంటావు మనం? ఒంట్లో బాగాలేదా? అది మా ఆనవాయితీ ప్రకారం రొట్టె ముక్క టీనా స్టార్ట్. ఎస్విఎస్సీలో ఏం వైపు ఉంటుంది అసలు? ఎస్విఎస్సీలో ఏం వైపు ఉంటుందా? మన బాల్కనీ కదా. పాపం అంటే ఏదో లాభం వస్తుందా?
నవ్వితే మీకు బాగుంటుంది, నాకు బాగుంటుంది, అంతేనండి. ఊరికే మొహం వస్తుందండి, ఏ కారణం మిస్టర్ సోలో ఫ్యాన్స్ మా వాడు ఇక మా వాడు మిస్టర్ సోలో ఫ్యాన్స్ అయ్యయ్యో పాపం అంటే వేదం లాభం వస్తుందా ప్రయాసపడాలా గండిస్తారా ఆనలను గండిస్తామా
పెద్దోడు చిన్నోడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ వాళ్ళందరినీ బాగా పెట్టారు. బాగుంది. ఏంటి మొత్తం తడిచిపోయింది. ఏ సాంగ్ అది? ఫోన్ కూడా తడిచిపోయింది. ఫోన్ కూడా అయితే మంచి వైబ్ అయితే అయ్యాం. విశ్వనాథ్ థియేటర్లో వచ్చాం ఫైనల్గా. లాస్ట్కి ఇక్కడ అయితే మంచి అయితే వైబ్ అయితే అయ్యాం. థ్యాంక్ యూ మిస్టర్ సోలో అండ్ తరుణ్. ఓకే గైస్, అయితే ఇంకా ఉంటా. బాయ్.